వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జంట మృతులు కలకలం రేపాయి. కొడవలూరు మండలం గండవరం వడ్డీపాలెం మెయిన్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. పెద్దపుత్తేడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్, సంగం మండలం వెంగారెడ్డిపాలెంకు చెందిన బాల వెంకయ్య వ్యవసాయ కూలి పనుల కోసం డీజిల్ తెచ్చుకునేందుకు వెళ్లి మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరి మృతితో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నారు. మీ తమ్ముడు ఏం చేసిందో చూడరా. సంగం మండలం ఇంటి పేరు కుందుర్తి వెంకటేశ్వర్లు. వెంకటేష్ ఏ ఊరన్నా? పెద్ద పుత్తేడు. వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు తెచ్చిపోయింది. ఆ బిడ్డ 3 సంవత్సరాలు కూడా తెచ్చిపోతే వాళ్ళ అమ్మమ్మ తక్కువని ఇంత బిడ్డను చేసింది. నాయన ఇద్దరు ఆడపిల్ల మగ పిల్లడైతే చెల్లెలికి పెళ్లి చేసుకొని 33 ఆ బిడ్డ జరుపుకుంటుండే. పాత మిషన్ గడ్డి కట్టే మిషన్ తెచ్చుకుని నా కాడికి గడ్డి కట్టుకునే బిడ్డ ఆయిల్ అయిపోయింది కదా. మా ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ తెచ్చుకుంటాను పోయారు. ఏ బిడ్డలు ఇద్దరా వాడు మా చెల్లెలు కొడుకు 8 గంటలకు ఇంట్లోంచి పోయారు. 8:30 కల్లా నుంచి బయటకు వచ్చున్నాను. సీసీ కెమెరాలో ఉందయ్యా. అప్పుడు దాకా ఆయిల్కి పోయిన అనుకోలేదయ్యా. నేను ఎండ ఉండరు అనుకున్నానయ్యా. వచ్చే 4 గంటలకు తెలిసింది మాకు. సీసీ కెమెరాలో చూసి చెప్పిండ్రయ్యా. తెల్లారులు ఎత్తుకుంటానే ఉన్నాం. ఆ బుచ్చిలో తిరణాలు అయితే ఆడ పోయింది అనుకున్నానయ్యా. ఫోన్లు మాగుతానే ఉన్నాయి. ఫోన్లు ఎత్తలేదయ్యా. ఓడు ఎత్తకపోయినా నా కొడుకు ఈ పిల్లడు ఊరికి ఎత్తదురయ్యా. ఓడు కూడా ఎత్తలా ఫోన్. అందుకు భయం వేసి తిప్పినానయ్యా మనుషుల్ని. అనుమానం ఎందుకు లేకుండా ఉందయ్యా? ఉంది వెంకయ్య నా బట్ట ఓడు బత్తల కట్టంతా మొత్తం బత్తలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా కొడుకు వేసేసింది ఈ పని. వాడు రెచ్చగొట్టి వాళ్ళు చాలా చేయించారు. అది వాడికి మాకు డబ్బు ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు పోలీసులు, కానీ మేము డబ్బు పెడతాము అనే ధీమా ఉంది వాడికి. పని చేసింది. చనిపోయిన వాళ్ళ పేరు చెప్పు. ఆ పిల్లకాయలు అడిగా చెప్తున్నా. నాకు అసలు పేర్లు తెలియదు, ఏం తెలియదు నాయన. వరి కోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెద్దపుత్తేడు వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన ఒక వ్యక్తి రోడ్డు మార్జిన్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కజిన్స్ మొత్తం చూసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నారని చెప్పి నోటీస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద మా ఇన్స్పెక్టర్ కొడవలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడికి వచ్చాము. క్లూస్ టీము బ్లాక్ స్క్వాడ్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు, మేము అందరం ఈ క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము, ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే
ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితోటి ఈ డిసీజ్డ్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు, ఏమైనా ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీట్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అదే ఎవరైనా చూసారా, వీళ్ళని ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లో ఎన్ రూట్లో ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సింది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన క్రైమ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మేము జగదత్తి పోలీసు ద్వారా సమాచారం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఏ కేసు అయితే నమోదు కాలేదు ఈ గొడవల గురించి. సరే, ఈ మర్డర్లో ఏమైనా కత్తులు కానీ రాడ్లు కానీ వాడినట్టు సమాచారం? అంటే బ్లంట్ ఆబ్జెక్ట్, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ రెండు యూజ్ చేసినట్టుగా ఉంది. బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అవి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, బాగా ఫేస్ మీద కూడా నా ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్మ్స్ అంటే డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారు. ఈ మర్డర్లో ఎంతమంది ప్రత్యామ్నాయం ఉండొచ్చు? చూసిన వాళ్ళు, చెప్పేవాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా మనకి రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. సార్, ఆ డిసీజ్డ్ ఇద్దరికి సంబంధం ఉంది ఒకరితో? వాళ్ళ వెంకటేష్ వాళ్ళ సొంత పిన్ని కొడుకే రెండో అబ్బాయి వెంకయ్య, అతను సంగం మండలం వచ్చింది. అతను కూడా ఇతనితో కలిసి పనిచేస్తాడు, వ్యవసాయ కూలి పని.